కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. దుబాయ్ గురించి మాట్లాడాలంటే ఐ హ్యాడ్ బీన్ టు దుబాయ్. అంత కాంక్రీట్ జంగల్ లాగే అనిపించింది నాకు. దుబాయ్ లో మీరు కాంక్రీట్ జంగల్ అంటున్నారు. సో ఇట్స్ నాట్ కాంక్రీట్ జంగల్. యూ ఇన్ దుబాయ్ యూ హ్యావ్ డిజర్ట్. సో మీరు జియోగ్రఫికల్గా చూసుకుంటే లైక్ దుబాయ్ ఈస్ వెరీ సేఫెస్ట్ కంట్రీ. సునామీ వచ్చే ఛాన్సెస్ అసలు ఉంది. I wanted to know where the selling point is basically in Dubai. సో అందరూ దుబాయ్ అంటే లైక్ ఇట్స్ కంట్రీ అనుకుంటారు. ఇట్స్ నాట్ ఎ కంట్రీ, ఇట్స్ అ సిటీ ఆఫ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక్క ఎమిరేట్. రీసెంట్గా వీడియోస్ చూస్తే దుబాయ్లో పెద్ద పెద్ద స్టార్మ్స్, రైనింగ్ అండ్ ఆల్, అంతా సిటీ మునిగిపోయింది. సో వాట్ యూ టాక్ అబౌట్ ఇట్? సిటీ మునిగిపోయింది, ఎస్ ట్రూ. అన్నీ మొత్తం చాలా వాటర్ వచ్చేసాయి కమ్యూనిటీస్లోకి, సిటీలోకి. దే ఆర్ ఏదో డిస్కవర్ చేద్దామని ట్రై చేశారు. బట్ స్టిల్ మీరు మునిగిపోయినా కూడా లైక్ మళ్ళీ వాళ్ళు రికవర్ అవ్వడానికి నాట్ లెస్ దెన్ 7 days పట్టలేదు. 7 days లోపల దుబాయ్ ఇస్ లైక్ యాజ్ నార్మల్. దుబాయ్లో ఇన్వెస్ట్ చేయాలి ఎవరైనా అనుకుంటే వాట్ ఇస్ ద మినిమం టికెట్ సైజ్? టికెట్ సైజ్ యూ కెన్ కీప్ ఇట్ 2 CR బడ్జెట్. 2 CR లోపు అంటే లైక్ 1.8 crore 1.7 crore మీకు స్టూడియో అపార్ట్మెంట్ వస్తుంది. మన ఇండియన్స్ ఎట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తారో అక్కడ హాట్ సెల్లింగ్ కేక్స్ ఐ కెన్ సే దట్ స్టూడియోస్ అండ్ 1 BHK అపార్ట్మెంట్. జనరలీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇక్కడైతే క్యాపిటల్ గెయిన్స్ అవన్నీ కలిపి ఎంత అబౌట్ 20% ఉంటాయి. సో వాట్ ఈస్ ద రిజిస్ట్రేషన్ ఛార్జెస్ somebody has to pay? If assume that your 2 CR ప్రాపర్టీ ఉందనుకోండి, 2 CR ప్రాపర్టీకి ఈ 2 CR కాకుండా యు ఆర్ జస్ట్ పేయింగ్ 4% DLD. ఇట్స్ కాల్డ్ DLD. ఫాస్టెస్ట్ అక్కడ కన్స్ట్రక్షన్ అవ్వగానే ఎంత ఫాస్ట్గా సేల్ అయిపోతాయి. సో మన ఇండియాలో ఎలా అంటే డెవలపర్ ప్రాజెక్ట్ లాంచ్ చేసి డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ సేల్ అయిపోతూనే ఉంటాయి. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు కంప్లీట్ ద ఇన్వెంటరీ. సో సమ్ టైమ్స్ సేల్ అవ్వవు. సో ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మీకు ఎక్కడ చూసినా మీకు దమాక్ 2 names ఆర్ వెరీ నోన్ ఇన్ దుబాయ్. వన్ ఇస్ MR, ఎవరైతే బుర్జ్ ఖలీఫా కట్టిన డెవలపర్ ఉన్నారో. వన్ ఇస్ దమాక్. రెండు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అదాన్. మనము రియల్ ఎస్టేట్ అనే సబ్జెక్ట్ తీసుకుంటే చాలా పెద్దది. ఎక్కడ పెట్టాలి, ఎంతలో పెట్టాలి, ఏ జోన్లో పెట్టాలి, ఇలాంటివన్నీ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి ఒకవేళ హైదరాబాద్ మార్కెట్ అయితే. అదే ఇన్ కేస్ ఒకవేళ నేను ప్రాపర్టీ కొనాలి హైదరాబాద్లో అంటే ఇంటికి అది చాలా దూరం అంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడే ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ బయింగ్ ఏ ప్రాపర్టీ ఇన్ దుబాయ్. దుబాయ్లో కొంటే వచ్చే అడ్వాంటేజెస్ ఎన్ని, డిసడ్వాంటేజెస్ నాకు తెలిసి లేవు. ఆఫ్టర్ టాకింగ్ టు దిస్ పర్టికులర్ పర్సన్ నాకైతే అనిపించలేదు. సో లెట్స్ హ్యావ్ ఏ స్మాల్ ఎపిసోడ్ ఆన్ దుబాయ్ రియల్ ఎస్టేట్. లెట్స్ వెల్కమ్ మిస్టర్ శివ, హూ ఇస్ ప్రెజెంట్ దేర్, హూ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. యా, హలో శివ. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. గ్రేట్. ఒకటి ఏంటంటే మొన్న నేను ఎక్స్పో షోకి వచ్చినప్పుడు ఐ హావ్ సీన్ యూర్ సెల్లింగ్ అబౌట్, యూర్ టాకింగ్ అబౌట్ దుబాయ్ ప్రాపర్టీస్, రైట్? సో వీ వాంట్ అవర్ ఇండియన్స్, హైదరాబాదీస్ ఆల్సో to have some knowledge about Dubai properties. That's where we welcomed you. Sure. And first of all, thank you so much for coming into Adan. Thank you so much for inviting me. My pleasure. That's our pleasure. So me pay mo Shiva undi generally, but you look more like a Dubai person. Or where are you based out of? No, actually నేను completely Hyderabad. So from last 10 years I'm into real estate. Oh, that's great. Like I'll be dealing with all the top developers in Dubai. Oh. As you can see, top 10 developers right now I'm working with. సో మీరు చూసుకున్నట్టయితే MR, దమాక్, డాన్యూబ్, ఎలింగ్టన్, టైగర్, ద హార్ట్ ఆఫ్ యూరోప్, okay, like ఎక్సెట్రా, ఆల్ ద టాప్ డెవలపర్స్ కి ఐఎమ్ వర్కింగ్ ఫర్. okay. సో అక్రాస్ ద వరల్డ్ we have clients. Yeah. Generally Dubai అంటే one of the richest countries Yes. in the entire globe. So real estate అంటే ఇంకా rich. So you should be a wealthiest person by now. No, actually, by God grace, as of now I'm as a channel partner. So hopefully. Still. Yeah. Because I belong to real estate. I understand how much we generate. No. It's Okay. not like that. Yeah, చెప్పాలి దుబాయ్ గురించి మాట్లాడాలంటే ఐ హ్యాడ్ బీన్ టు దుబాయ్. Okay. అంత కాంక్రీట్ జంగల్ లాగే అనిపించింది నాకు. ఐ వాంటెడ్ టు నో వేర్ ద సెల్లింగ్ పాయింట్ ఇస్ బేసికలీ ఇన్ దుబాయ్. ఓకే. సో దుబాయ్లో మీరు కాంక్రీట్ జంగల్ అంటున్నారు. సో ఇట్స్ నాట్ కాంక్రీట్ జంగల్. యూ ఇన్ దుబాయ్ యూ హ్యావ్ డిజర్ట్ యాజ్ సేమ్ లైక్ మీకు సీ కూడా ఉంది. సో మీరు జియోగ్రఫికల్గా చూసుకుంటే లైక్ దుబాయ్ ఈస్ వెరీ సేఫెస్ట్ కంట్రీ. సునామీ వచ్చే ఛాన్సెస్ అసలు ఉండవు. బికాస్ మీకు ఎక్కడ చూసినా లైక్ ఎండ్ టు ఎండ్ పాయింట్ ఉంటుంది. వేర్ ద దుబాయ్ ఇస్ లొకేటెడ్.
Right. ఇన్ సో అందరూ దుబాయ్ అంటే లైక్ ఇట్స్ అ కంట్రీ అనుకుంటారు. ఇట్స్ నాట్ అ కంట్రీ, ఇట్స్ అ సిటీ ఓకే ఆఫ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక్క ఎమిరేట్. సో యుఏఈలో టోటల్ 7 ఎమిరేట్స్ ఉంటాయి, లైక్ అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమల్ క్వీన్, రాసల్ ఖీమా అండ్ ఫుజైరా. దీస్ ఆర్ ద 7 ఎమిరేట్స్. 7 ఎమిరేట్స్లో ఒక ఎమిరేట్ దుబాయ్. సో యా, లైక్ దుబాయ్ ద సేఫెస్ట్ కంట్రీ as you can see. రైట్. Yeah, I've seen very stringent laws ఉంటాయి అక్కడ. I've seen that. exactly. Their judicial system is very strong in the world. Like you not you will అంటే అంత ఈజీగా క్రైమ్ కి కమిట్ అయ్యే పర్సన్స్ ఉండరు, ఉన్నా కూడా ఇట్స్ నాట్ పాసిబుల్. లైక్ దే హ్యావ్ వెరీ స్ట్రాంగెస్ట్ జ్యుడిషియల్ సిస్టమ్. రైట్. Yeah. అండ్ మీరు అంటున్నారు ఎర్త్క్వేక్స్ రావు అని, బట్ రీసెంట్ గా వీడియోస్ చూస్తే దుబాయ్ లో పెద్ద పెద్ద స్టార్మ్స్, పెద్ద రైనింగ్ అండ్ ఆల్, అంతా సిటీ మునిగిపోయింది. సో వాట్ యు టాక్ అబౌట్ ఇట్? సిటీ మునిగిపోయింది, ఎస్ ట్రూ. అన్ని మొత్తం చాలా వాటర్ వచ్చేసాయి కమ్యూనిటీస్ లోకి, సిటీలోకి. యూ కెన్ సీ వాటర్ లైక్ టోటల్ ఫ్లైట్స్ అన్ని ఆగిపోయాయి ఫర్ 4 days. లైక్ కంటిన్యూస్లీ రెయిన్స్ పడ్డాయి బికాస్ ఆఫ్ క్లౌడ్ సీడింగ్. ఓకే. అంటే ఆర్టిఫిషియల్ గా దుబాయ్ గవర్నమెంట్ ఆ టెంపరేచర్ ని కంట్రోల్ చేయడానికి, యూజువల్లీ యూ కెన్ సీ మన నార్మల్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది దుబాయ్లో బికాస్ ఆఫ్ ద డెజర్ట్. సో లైక్ ఆ కంట్రోల్ చేయడానికి క్లౌడ్ సీడింగ్ చేశారు, ఆర్టిఫిషియల్ రెయిన్స్ కురిపించారు. సో అది కొంచెం వాళ్ళకి కొంచెం మిస్ఫైర్ చెప్పుకోవచ్చు. సో దే ఆర్ ఏదో డిస్కవర్ చేద్దామని ట్రై చేశారు, బట్ స్టిల్ మీరు మునిగిపోయినా కూడా లైక్ మళ్ళీ వాళ్ళు రికవర్ అవ్వడానికి నాట్ లెస్ దెన్ 7 days పట్టలేదు. 7 days లోపల దుబాయ్ ఇస్ లైక్ యాజ్ నార్మల్. But Hyderabad, as everybody knows, it will take a lot of time for all things to get settled. Yes, because of population, because of our roads infrastructure, it might happen. Drainage management system and all comes to the picture. So, ఇప్పుడు మనం మాట్లాడుతుంది real estate of Dubai, right? Yes. So, what is the difference between Hyderabad or Indian real estate when compared to Dubai real estate? Yes. See, I'm talking about real estate. When it comes to real estate, Hyderabad lo, or else you can see any tier 1 city in India like Mumbai, Delhi, Gurgaon. ఈ సిటీస్ చూసుకుంటే మీరు మినిమం బడ్జెట్ ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసి ఉంటుంది 2 crలో మీకు 2 bedroom అపార్ట్మెంట్ వస్తుంది హైదరాబాద్లో. అదే 2 crకి మీకు దుబాయ్లో కూడా ప్రాపర్టీ వస్తుంది. విత్ లైక్ మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, అంటే లైక్ క్యాపిటల్ గెయిన్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇట్స్ అ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ యాక్చువల్లీ. ఇఫ్ మీ దగ్గర ఈ బడ్జెట్ ఉంటే జస్ట్ గో ఫర్ దుబాయ్ ఇన్వెస్ట్మెంట్. that will gives you high ROI, return on investment, as a rental income. For example, మీరు ఇక్కడ 2 crore ప్రాపర్టీ తీసుకుంటే హార్డ్లీ యూ విల్ బి గెటింగ్ 2% ఆఫ్ ROI. అదే దుబాయ్లో చూసుకుంటే 8 to 15%, sometimes go guarantee ROI మాత్రం 10% ఖచ్చితంగా ఉంటుంది. If some investor has invested in any of the in property in Dubai, వాళ్ళకి as a rental income గా like either it could be studio, it could be 1 BHK, 2 BHK, like వాళ్ళు పెట్టిన అమౌంట్ పైన 10% net ROI ఖచ్చితంగా వస్తుంది from the tenant. దుబాయ్లో లా అండ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే the tenant has to pay the entire 1 year amount to the owner. So మొత్తం 1 year కి మొత్తం రెంట్ ఒకేసారి పే చేయాలి. సో దాని తర్వాత రెంటల్ అగ్రిమెంట్ టెనెంట్ కి వస్తుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. లైక్ మన ఇండియాలో ఎవ్రీ మంత్ టెనెంట్ రెంట్ పే చేస్తారు, బట్ ఇట్స్ నాట్ లైక్ ఇన్ దుబాయ్. సో 1 year పేమెంట్ స్ట్రైట్ అవే ఇట్ కమ్స్ టు యువర్ పాకెట్. Right. Yeah. And next question ఏంటంటే, is there any discrimination? To be honest, it's not like I'm not discriminating any caste or creed. ఏంటంటే Indians కి Muslims, because that's being a Muslim country, how far it is safe for Indians to invest there? Because ఇప్పుడు ఇంటర్నల్ గానే ఉంటాయి, చాలా క్లాషెస్ ఉంటాయి, సెక్యులరిజం అంటారు, I don't know, but still how far there is no secularism. Like Dubai welcomes everyone. They are ready to give opportunity everyone. మీరు చూసుకుంటే దుబాయ్లో ఇండియన్స్ ఒక్కరే లేరు, ఆఫ్ఘనిస్తానీ ఎవరు, లైక్ ఓన్లీ నాట్ ఓన్లీ ఫ్యూ కంట్రీస్, మీరు 10 countries కూడా చెప్పుకునే అవసరం లేదు. దేర్ ఆర్ 150 nationalities are living in Dubai. So it's not at all possible. They respect everyone. Yeah.
ఇట్స్ వెరీ సేఫ్ ఫర్ ఫారినర్స్. ఓకే, జనరలీ అక్కడ దుబాయ్లో ఇన్వెస్ట్ చేయాలి ఎవరైనా అనుకుంటే వాట్ ఈస్ ద మినిమం టికెట్ సైజ్? టికెట్ సైజ్ యూ కెన్ కీప్ ఇట్ 2 CR బడ్జెట్. ఓకే, మీకు 2 CR లోపు అంటే లైక్ 1.8 crore 1.7 crore లో మీకు స్టూడియో అపార్ట్మెంట్ వస్తుంది. 2 CR కి మీకు 1 bedroom అపార్ట్మెంట్ వస్తుంది. మీరు స్టూడియో తీసుకుంటే 16 lakhs ఇన్వెస్ట్ చేస్తే లైక్ యూ విల్ గెట్ 10%. 1.6 crore ఇన్వెస్ట్ చేస్తే 16 lakhs నెట్ ROI పర్ ఇయర్ కి వస్తుంది. బికాస్ దుబాయ్ ఇస్ ఎ బిజినెస్ హబ్. సో టోటల్ అక్రాస్ ద వరల్డ్ ఎవరు వచ్చినా కూడా సింగిల్ గా వస్తారు. దే విల్ నాట్ కమ్ విత్ ద ఫ్యామిలీ టు వర్క్, రైట్? సో యూజువలీ దే విల్ టేక్ స్టూడియోస్. మనకి ఇక్కడ 2 bedroom కి మన ఇండియన్స్ ఎట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తారో అక్కడ హాట్ సెల్లింగ్ కేక్స్ ఐ కెన్ సే దట్ స్టూడియోస్ అండ్ 1 BHK అపార్ట్మెంట్స్. ఓకే, యా. ఆల్రైట్. సో సైజ్ ఎంత ఉంది? వాట్ ఈస్ ద స్టాండర్డ్ సైజ్ ఆఫ్ ఎ స్టూడియో? బేసిక్ స్టూడియో లైక్ యూ కెన్ కీప్ అప్ టు 500 square feet. Okay. And when it comes to 1 bedroom 700 square foot. Okay. So దీంట్లో కూడా 500 square foot ఏదైతే ఉంటుందో that is completely carpet area. Okay. It's not super build up area. Oh, okay. Because a developer cannot sell the property in terms of, in the form of super build up area. Okay. So whatever మీరు యూజ్ చేసే ప్లేస్ ఏదైతే కార్పెట్ ఏరియా ఉంటుందో దానికి మాత్రమే మీరు పే చేస్తున్నారు. That's better actually. This is the very best thing in Dubai. Right. Yeah. మీరు చూసుకున్నట్టయితే లైక్ ఫస్ట్ రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో రేరా ఫస్ట్ దుబాయ్ లో 2007 లోనే ఇంప్లిమెంట్ అయింది. ఆ తర్వాత రేరా అక్రాస్ ద వరల్డ్ స్ప్రెడ్ అయింది. సో యా, రియల్ ఎస్టేట్ వైజ్ చూసుకున్న రేరా ఇస్ ద ఫస్ట్ హూ లైక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దుబాయ్. ఓకే, అండ్ ఇక్కడ ఇండియాలో చూసామంటే అంటే జనరల్లీ ఇక్కడ జరుగుతాయి చాలా స్కామ్స్ జరుగుతాయి. ఎక్కడైనా జరగచ్చు స్కామ్స్, డబుల్ రిజిస్ట్రేషన్స్ అని ఇలాంటివి చాలా జరుగుతాయి. అండ్ ప్రీ లాంచ్ ఆఫర్లు అని ఇవి జరుగుతూ ఉన్నాయి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దుబాయ్ హౌ ఫార్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ అన్ ఇండియన్ టు ఇన్వెస్ట్ దేర్? See, as an investor, you are investing your funds in Dubai in the form of property, right? సో మీరు ఏదైతే పే చేస్తున్నారో, మీరు ఎంతైతే డబ్బు పే చేస్తున్నారో అది బిల్డర్ చేతికి వెళ్ళదు ఎట్ ఎనీ కాస్ట్. బికాస్ ఆఫ్ రేరా, రేరాలో లైక్ ఎస్క్రూ అకౌంట్ అని ఉంటుంది. సో వాట్ ఎవర్ యు ఆర్ పేయింగ్ దట్ స్ట్రేస్ గోస్ ఇన్ టు ఎస్క్రూ అకౌంట్ అండ్ a developer cannot divert the funds to any of the projects for his personal use. It's completely depends on his construction progress. So అతను కన్స్ట్రక్షన్ చేస్తేనే ఈ ఫండ్స్ అతనికి వెళ్తాయి. సో until unless వెళ్ళవు. సో యువర్ మనీ ఈస్ 100% సేఫ్ అండ్ సెక్యూర్. ఓకే, ఇప్పుడు జనరలీ రిజిస్ట్రేషన్ చార్జెస్ ఇక్కడైతే క్యాపిటల్ గెయిన్స్ అవన్నీ కలిపి ఎంత అబౌట్ 20% ఉంటాయి. సో వాట్ ఈస్ ద రిజిస్ట్రేషన్ చార్జెస్ somebody has to pay? If assume that your 2 CR ప్రాపర్టీ ఉందనుకోండి, 2 CR ప్రాపర్టీకి ఈ 2 CR కాకుండా యు ఆర్ జస్ట్ పేయింగ్ 4% as a stamp duty, like the DLD. It's called DLD, Dubai Land Development కి జస్ట్ 4% వన్ టైమ్ ఫీస్ మీరు కట్టాల్సి ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ DLD యు ఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ టు ద గవర్నమెంట్. ఓకే, అండ్ 2 crore ప్రాపర్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ 8 lakhs, that's it. 8 lakhs, that's it. మీకు ఇట్స్ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మీకు ప్రాపర్టీ మీద క్యాపిటల్ అప్రిసియేషన్ అయినా రెంటల్ RO అయినా ఏది అయినా మీ స్ట్రేట్ అవే ఇట్ కమ్స్ టు యువర్ పాకెట్. సో లైక్ దీంట్లో ట్యాక్సెస్ పే చేయాలి అది ఏముండవు. యాజ్ అ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ బికాస్ వాట్ ఎవర్ యు ఆర్ ఎర్నింగ్ ఇట్స్ కమింగ్ టు యువర్ పాకెట్ స్ట్రైట్లీ. ఓకే, అండ్ ఎక్కువ చెప్పాలి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మాకు గవర్నమెంట్ ఎటువైపు ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రీవియస్ గవర్నమెంట్లో వీ హ్యాడ్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసింది మాకు వెస్ట్ వైపు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడు 5 years కి వీ హ్యావ్ షిఫ్టెడ్ అగైన్, మళ్ళీ ఇప్పుడు సౌత్ వైపు ఎక్కువ డిమాండ్ ఉంది. సో ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారంటే ఒక వైపు పెట్టాలంటే భయపడుతున్నారు. అదే ఇప్పుడు దుబాయ్లో అక్కడ చేంజెస్ అని ఉంటాయా? ఒకరు ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ లాంగ్ సేఫ్ గానే ఉంటుందా? మళ్ళీ మార్కెట్ అక్కడ పడిపోవడం, మళ్ళీ ఇక్కడ పర్టికులర్ ఏరియాలో లేవడం అలానే ఉంటుందా? దుబాయ్ లో మీరు ఏ ఏరియా చూసుకున్నా ప్రైమ్ ఏరియా. మీరు టువర్డ్స్ అబుదాబి చూసుకున్నా, టువర్డ్స్ షార్జా చూసుకున్నా, మీకు ఏ ఏరియా అయినా ప్రైమ్ ఏరియా. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏదైతే రోడ్స్ కన్స్ట్రక్ట్ చేశారో, లైక్ వాళ్ళకి ఏదైతే రోడ్స్ ఉన్నాయో, ఏదైతే కనెక్టివిటీ ఉందో, మీరు ఎక్కడో దుబాయ్ అవుట్స్కట్ లో మీకు ప్రాపర్టీ ఉన్నా యూ కెన్ రీచ్ లైక్ విత్ ఇన్ 30 to 40 minutes హార్డ్లీ. లైక్ మీరు ఎక్కడికి వెళ్ళినా నాట్ మోర్ దెన్ 40 minutes బికాస్ యువర్ స్పీడ్ లిమిట్ ఈస్ 140.
highway lo. Right. So that much huge big highways they have, that much good connectivity they have, I can say that. రైట్ Yeah. అండ్ అక్కడ ఓన్లీ అపార్ట్మెంట్స్ ఏ ఉంటాయా లేకపోతే కెన్ దే హ్యావ్ విల్లాస్? No, they have మీరు మినిమం చూసుకుంటే it starts from studio 1 BHK 2 BHK 3 BHK 4 BHK and townhouse villas mansions. ఓకే So this kind of residential properties you have. ఓకే Yeah. ఎందుకంటే హైదరాబాద్లో హైడ్రా వచ్చాక చాలా మందికి భయం అవుతుంది. అక్కడ అలాంటివి ఏమైనా జరుగుతాయా జనరల్గా? No, దుబాయ్ గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అక్కడ ఒక ప్లేస్లో ఒక డెవలప్మెంట్ జరుగుతుందంటే ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాండ్ లోన్ బిల్డింగ్ కి దే విల్ డూ 100 వెరిఫికేషన్స్. ఓకే బిల్డర్ ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు యూజ్ చేసే కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఏంటి, లైక్ లైక్ హౌ విచ్ మెటీరియల్ దే ఆర్ యూజింగ్, విచ్ బ్రాండెడ్ మెటీరియల్ దే ఆర్ యూజింగ్, అది లైక్ అన్ని సిచ్యువేషన్ కి తట్టుకుంటుందా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ రేరా సర్టిఫైడ్ ఇచ్చిన తర్వాత, రేరా అప్రూవల్ వచ్చిన తర్వాతనే బిల్డర్ కెన్ బిల్డ్ దట్ వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్. సో అంటిల్ అన్లెస్ దే విల్ నాట్ గివ్ యూ పర్మిషన్ ఫస్ట్ థింగ్. ఓకే సో ఇట్స్ కంప్లీట్లీ 100% సెక్యూర్. యా అండ్ ఈవెన్ దుబాయ్ అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది బుర్జ్ ఖలీఫా, ద టాలెస్ట్ బిల్డింగ్. ఎస్ యా, అది కాకుండా ఇంకా 2 వస్తున్నాయి కదా టాలెస్ట్ బిల్డింగ్స్. ఎస్, బుర్జ్ అజీజీ అండ్ గ్రీక్ టవర్. గ్రీక్ టవర్ అంటే లైక్ ఇట్స్ నథింగ్ బట్ మన ఈఫిల్ టవర్ ఐడియా ఉంది కదా, ఇట్స్ నాట్ అపార్ట్మెంట్ ఆర్ ఇట్స్ నాట్ బిజినెస్ టవర్, లైక్ కమర్షియల్ టవర్, అది ఓన్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ టవర్. బుర్జ్ ఖలీఫా కంటే కొంచెం హైట్ లో కడుతున్నారు. యా, ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ బుర్జ్ ఖలీఫా కాకుండా బుర్జ్ అజీజీ డెవలపర్, ప్రాజెక్ట్ నేమ్ ఇస్ బుర్జ్ అజీజీ ఇస్ ద సెకండ్ గోయింగ్ టు బి సెకండ్ టాలెస్ట్ టవర్ ఇన్ ద వరల్డ్. ఓకే సో యా, జస్ట్ 2 days బ్యాక్ లాంచ్ అయింది. ఓకే సో ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అక్కడ కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్ పేస్ లో వెళ్తుంది అనుకుంటా కదా. yes, లైక్ మీరు చూసుకోవచ్చు, లైక్ విత్ ఇన్ హార్డ్లీ 18 months లో మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేస్తారు. రైట్. యా, అండ్ ఓకే ఈవెన్ పీపుల్ కెన్ బై ఇన్ టాలెస్ట్ బిల్డింగ్స్ లో కొనొచ్చు కదా ప్రాపర్టీస్, దే కెన్ బై దేర్, రైట్? ఇఫ్ యూ హ్యావ్ బడ్జెట్ లైక్ ఆఫ్ Indian INR like 20-30 crores మీ పాకెట్ లో ఉంటే యూ కెన్ బై అ ప్రాపర్టీ ఇన్ లైక్ వరల్డ్ క్లాస్. బట్ స్టిల్ రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అంతే వస్తుంది కదా. ఉంటుంది. ఆబ్వియస్లీ మీకు ROI ఖచ్చితంగా మీ ప్రాపర్టీ మీద ఉంటుంది. అది సేమ్ క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా అంతే ఉంటుంది. సో నేను ఇన్వెస్టర్స్ కి సజెస్ట్ చేసేది ఏంటంటే, రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీకి ఆఫ్ ప్లాన్ ప్రాపర్టీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెడీ టు మూవ్ ఇన్ అంటే మీరు 2 CR ఎట్ ఏ టైం పే చేయాలి. బికాస్ మీరు 2 CR ఎప్పుడైతే పే చేస్తున్నారో యువర్ పాకెట్ ఈస్ గెటింగ్ ఎంప్టీ. మీరు 2 CR పెట్టి 10% ROI తీసుకునే కంటే ప్రాపర్టీ ఆఫ్ ప్లాన్ ఎప్పుడైతే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు తీసుకుంటే ఇట్స్ వెరీ బెస్ట్ సజెషన్ ఐ కెన్ గివ్ యూ. బికాస్ మీకు ఇప్పుడు ఆఫ్ ప్లాన్ ప్రాపర్టీ తీసుకుంటే మీకు ఆ టైం వరకు ప్రాపర్టీ వాల్యూ పెరిగిద్ది. అండ్ మీరు 2 CR ఒకటే ఎట్ ఏ టైం పే చేయాల్సిన అవసరం లేదు. బికాస్ దుబాయ్ డెవలపర్స్కి డిఫరెంట్ పేమెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. కొంతమంది బిల్డర్స్కి 40% డ్యూరింగ్ కన్స్ట్రక్షన్, 60% ఎట్ ద టైమ్ ఆఫ్ హ్యాండ్ ఓవర్. అంటే మీ కీస్, మీ ఫ్లాట్ కీస్ ఆర్ లైక్ మీ ప్రాపర్టీ కీస్ మీ చేతికి వచ్చిన తర్వాత 60% పే చేయాలి. ఇది కన్స్ట్రక్షన్ ఏదైతే హార్డ్లీ యూ కెన్ కీప్ 2 years 2.5 years లో మీకు 100కి 1000% మీ కన్స్ట్రక్షన్ అయిపోతుంది. సో ఈ 2.5 years లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 crores కి తీసుకుంటే 80 lakhs మాత్రమే డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ కడుతున్నారు. యూఆర్ నాట్ పేయింగ్ ఎట్ ఏ టైమ్ 2 crores. యూ కెన్ ఇన్వెస్ట్ దిస్ 1.2 CR ఫర్ అనదర్ ప్రాపర్టీ, రైట్? ఈ 80 lakhs ఏదైతే కడుతున్నారో లైక్ కట్టిన తర్వాత 1.2 CR స్టిల్ మీ పాకెట్ లో ఉందనుకోండి, అదే మళ్ళీ ఇంకో 80 lakhs తో మీకు ఇంకో ప్రాపర్టీ తీసుకోండి. సో ఆ టైం వరకు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ లైక్ ఓన్లీ మీరు 20% ఫస్ట్ ఇనిషియల్ గా పే చేయాలి. విత్ ఇన్ ఎ మంత్ లో పే చేసిన తర్వాత మీకు ఉకూత్ అని SPA వస్తుంది, సేల్ పర్చేస్ అగ్రిమెంట్. ఈ ఒక్క డాక్యుమెంట్ మీకు మళ్ళీ రీసేల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో లైక్ ఇంకో ప్రాపర్టీ తీసుకొని అదే 80 lakhs తోని, సో టెక్నికల్గా 1.6 crore కి మీకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మీకు సెల్ఫ్ యూజ్ కైనా మీకు రెంటల్ అప్రిసియేషన్ కి లైక్ అన్నిటికీ ఒక ప్రాపర్టీ ఉంచేసుకుని ఎట్ ద టైమ్ ఆఫ్ హ్యాండ్ ఓవర్ కి మీరు ఈ ప్రాపర్టీ సేల్ చేసి ఈ ప్రాపర్టీకి వచ్చిన క్యాపిటల్ అప్రిసియేషన్ ని మీకు కావాల్సిన ప్రాపర్టీకి యూ కెన్ యూజ్ దట్ ఫండ్స్. సో దిస్ ఇస్ అ వెరీ బెస్ట్ ఐడియా. బికాస్ ప్రాపర్టీ కంప్లీట్
అయ్యాకే సేల్ చేయాల్సిన ఆప్షన్ అనేది లేదు. ఓకే. యూ కెన్ సెల్ యువర్ ప్రాపర్టీ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ ఆల్సో. ఓ దట్స్ సో గ్రేట్. యా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇన్వెంటరీ నియర్లీ 1 lakh పైన ఇన్వెంటరీ ఖాళీ ఉంది. అక్కడ ప్రాపర్టీ కొన్నాక దాన్ని రెంట్కి ఇవ్వచ్చా, లేకపోతే అట్లా అక్కడ నార్మ్స్ ఎలా ఉంటాయి? ప్రాపర్టీ కొన్న నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇండియన్స్ ఇక్కడే ఉంటారు. Yeah. What we have to do with that property? సో యాక్చువల్లీ ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో మా కంపెనీ నేమ్ వచ్చేసి సైరప్ వెంచర్స్. సో వీ హ్యావ్ ఎన్ ఆఫీస్ ఇన్ దుబాయ్, ద రీగల్ టవర్ 8th floor, బిజినెస్ బేలో. సో వీ హ్యావ్ ఎన్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్లో కూడా ఉంది. సో ఎస్ఎల్ఎన్ టెర్మినస్ గచ్చిబౌలి 1st floor లో. సో లైక్ ఇఫ్ మీరు ప్రాపర్టీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాపర్టీ హైదరాబాద్ నుంచి తీసుకున్నారు, సో మీరు దుబాయ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మా టీం ఇక్కడే ఉంటారు. సో దే విల్ అసిస్ట్ యూ ఫర్ డాక్యుమెంటేషన్, ఫర్ ట్రాన్స్ఫరింగ్ యువర్ ఫండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు హసల్ ఫ్రీ. లైక్ మీరు ఎలాంటి హెడేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈజీలీ మీ ఇంట్లో కూర్చొని మీరు ప్రాపర్టీ బై చేయొచ్చు. సో దట్ లైక్ ఫెసిలిటీస్ వీఆర్ గివింగ్ టు ద క్లయింట్. Right. Look, I'll be handling all over the India. So mostly Indian clients andarni nene handle chestanu. So I have a client base from north, south, Bangalore, Hyderabad, Pune, everywhere. Okay. Yeah. Indians ki loan ostunda akkada? Yes, loan ostundi. During construction ఏదైతే ఉంటుందో అది మీ పాకెట్ నుంచి పే చేయాలి at any cost. Is it? Yeah. ఏదైతే పొజిషన్ టైంలో మీరు ఏదైతే పే చేయాల్సిన అమౌంట్ ఉంటుందో అది దానికి మీరు లోన్కి వెళ్ళొచ్చు. సో దుబాయ్ బ్యాంక్స్ ఉంటాయి. సో దానికి హార్డ్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 to 5% ఉంటుంది. మీరు ఇండియాలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టచింగ్ 10%, అండ్ 12% when it comes to secondary market it's coming around 12%. 11-12 like 4 to 5% is the rate of interest from Dubai banks. Okay. So Indians ki loan ostundi. Very few documentation, your passport, your local ID, I mean your Aadhaar card and your 3 months of bank statement. దాంట్లో జస్ట్ 6 lakhs మనం చూపి మీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 6 lakhs ట్రాన్సాక్షన్ చూపిస్తే చాలు. సో దీస్ ఆర్ ద వెరీ ఫ్యూ రిక్వైర్మెంట్స్ దే విల్ ఆస్క్. ఓకే. జనరల్ ఇంకో క్వశ్చన్, మాకు ఫ్లెక్సిబుల్ ఉంటుంది, లోన్ పేమెంట్స్ కట్టలేకపోతే గివ్ us some more time. అక్కడ ఒక లోన్ ఆన్ టైం పేమెంట్ చేయలేకపోతే వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? సి లోన్ ఫర్ వన్స్ మీరు లోన్కి వెళ్ళిన తర్వాత మీకు కట్టలేము అనే సిచ్యువేషన్ ఉండదు. బికాస్ ఐ టోల్డ్ యూ రైట్, టెనెంట్ మీకు 1 year కి సరిపడే అమౌంట్ మీకు ఫస్టే ఇచ్చేస్తున్నాడు ఓనర్కి. సో యూ కెన్ పే దిస్ రెంటల్ ROI ఏదైతే మీకు వచ్చిన అమౌంట్ ఉంటుందో యూ కెన్ పే దట్ టు ద యువర్ EMI. సో మీకు రెంటల్ ROI 15%, ఐ మీన్ 12% వస్తుంది. దాంట్లో 4% జస్ట్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు, లోన్ EMI కట్టేసుకుంటున్నారు. బట్ మీరు లోన్ EMI కట్టిన తర్వాత కూడా మీ పాకెట్లో ఎంతో కొంత అమౌంట్ మిగులుతుంది. ఓకే. అండ్ ఇక్కడ ఫ్లోర్ రేస్ చార్జెస్ అని ఉంటాయి. అంటే వన్స్ వీ టేక్ అబౌవ్ 4th, 5th floor 15-16 rupees per SFT అని విల్ హ్యావ్ దాట్. అక్కడ కూడా హై ఫ్లోర్ చార్జెస్ ఉంటాయి? మీకు అలాంటి చార్జెస్ ఏమి ఉండవు. టాప్ ఫ్లోర్ లో తీసుకుని అదే కాస్ట్. లైక్ మీకు చిన్న ప్రైస్ డిఫరెన్షియేషన్ ఉంటుంది, అంతేమి ఉండదు. లైక్ ఫస్ట్ దుబాయ్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ డెవలపర్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసిన తర్వాత ఆ ప్రైస్ ఏదైతే అతను ఫిక్స్ చేస్తాడో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 million dirham ఉంది. 1 million dirham ఈజ్ ఈక్వల్ టు 2.4 crore. ఇది 1 BHK తీసుకోండి. వన్స్ ప్రాజెక్ట్ లాంచ్ అయిన తర్వాత దాన్ని పెంచడానికి ఉండదు, తగ్గించడానికి ఉండదు, సేమ్ ప్రైస్ మెయింటైన్ చేయాలి. సో అలా డెవలపర్స్ ఏం చేస్తారంటే ఒక మాస్టర్ కమ్యూనిటీ కట్టే అప్పుడు స్టేజెస్ వైజ్ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఒక 3 towers లాంచ్ చేస్తారు. బికాజ్ ఆఫ్టర్ 6 months తర్వాత ఖచ్చితంగా దీనికి అప్రిసియేషన్ వస్తుంది. సో ఇన్వెస్టర్స్ అందరూ ఫస్ట్ ఇది తీసుకుంటారు. సో ఇది ఈ ఇన్వెంటరీ కంప్లీట్ అయిన తర్వాతనే దే విల్ గో ఫర్ another inventory, another tower. So like incompleted inventory 100 ki 1000% ఉండదు. And floor rise charges like comparatively, for example your property in 5th floor 1 million dirham, మీరు లైక్ టాప్ ఫ్లోర్ 50th floor లో తీసుకున్నాను అనుకోండి 1.1 million. అంటే లైక్ వెరీ లెస్ చార్జెస్ యూ విల్ బి హ్యావింగ్ ఫర్ ఫ్లోర్ రైజ్, ఫర్ పార్క్ వ్యూ, ఆ వ్యూ ఈ వ్యూకి అసలు అక్కడ అంత చార్జెస్ ఏమి ఉండవు. చార్జెస్ ఉంటాయి బట్ ఓన్లీ ఫ్యూ, హార్డ్లీ యూ కెన్ టేక్ లెస్ దెన్ 1%. ఇప్పుడు ఇక్కడ థింగ్ ఏంటంటే మీ లక్ బాగుండి మీకు యూనిట్ ఆ టైంకి టాప్ ఫ్లోర్ దొరికితే యూఆర్ లక్కీ. అంటే ఫాస్టెస్ట్ అక్కడ కన్స్ట్రక్షన్ అవ్వగానే ఎంత ఫాస్ట్గా సేల్ అయిపోతాయి? సో వెరీ గుడ్ క్వశ్చన్. ఐ కెన్ సే యూ, మన ఇండియాలో ఎలా అంటే డెవలపర్ ప్రాజెక్ట్ లాంచ్ చేసి డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ సేల్ అయిపోతూనే ఉంటాయి. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా
it will take some time to complete their inventory. So sometimes sale అవ్వవు when it real estate market low ఉన్నప్పుడు. ఇక్కడ అలా కాదు. So I'll tell you one example. There is a builder called Damak. They are Emiratis. They constructed more than 30 projects, 30 master communities they have built in. మీకు ఎక్కడ చూసినా మీకు Damak. Two names are very known in Dubai. One is MR, ఎవరైతే బుర్జ్ ఖలీఫా కట్టిన డెవలపర్ ఉన్నారో, వన్ ఇస్ Damak. రెండు. సో మీరు ఎక్కడ చూసినా బిజినెస్ బే లైక్ షేక్ జాయద్ రోడ్లో మీరు చూస్తూ ఉండొచ్చు, ఎక్కడ చూసినా అవే నేమ్స్ ఉంటాయి. సో వాళ్ళు జస్ట్ రీసెంట్లీ 1 month బ్యాక్ ఎమిరేట్స్ రోడ్ పైన యాక్చువల్లీ వాళ్ళకి ఒక 4 మేజర్ రోడ్స్ ఉన్నాయి. సో మీరు షేక్ జాయద్ రోడ్ ద వన్ ఆఫ్ ద మేజర్ రోడ్, లైక్ ఆల్కేల్ రోడ్, మొహమ్మద్ బిన్ జాయద్ రోడ్ అండ్ ఎమిరేట్స్ రోడ్. ఈ 4 మేజర్ రోడ్స్ ఉంటాయి. దమాక్ ఐలాండ్స్ అనే ప్రాజెక్ట్ ఎమిరేట్స్ రోడ్ పైన బ్యాంగ్ అయింది. సో ఇట్స్ అ మాస్టర్ కమ్యూనిటీ, ఓన్లీ టౌన్ హౌసెస్ అండ్ విలాస్. జస్ట్ లాంచ్ అయిన 10 hours మార్నింగ్ దమాక్ నుంచి ఇన్వెంటరీ ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది, అక్కడ మీకు ఇన్వెంటరీ అంతా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో మీకు ఆ ఇన్వెంటరీ మీరు యాక్సెస్ తీసుకోవాలంటే ఫస్ట్ మీరు 4 bedroom టౌన్ హౌస్కి ఇండియన్ INRలో 1.5 lakh మీరు ఫస్ట్ కట్టాలి ఫర్ దట్ ఇన్వెంటరీ. లైక్ తర్వాత మీకు యూనిట్ వస్తే ఫైన్, రాకపోతే ఆ 1.5 lakh మీ బ్యాక్ వచ్చేస్తాయి. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఆ ప్రాజెక్ట్కి టోటల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆ ప్రాజెక్ట్లో ఇన్వెంటరీ కావాలని లైక్ యాప్ ఓపెన్ చేసుకుని కూర్చున్నారు ఎవ్రీ వన్. లెస్ దెన్ 10 hours లో 1 lakh crore జనరేట్ చేశారు. 1 lakh crores ఇన్ dirhams, 10 billion dirhams. సో ఇట్స్ రియలీ ఒక రోజులో ప్రాజెక్ట్ సేల్ అయిపోయింది. అమెజాన్ లో సేల్ అని వస్తుంది స్పాట్ లో అన్నీ. ఇట్స్ లైక్ దట్, లైక్ there is a builder developer called Nakil. సో అతనివి అదే Nakil is the దుబాయ్ గవర్నమెంట్ అండర్ లో ఉంటుంది ఆ డెవలపర్. సో లైక్ వాళ్ళవి కూడా విత్ ఇన్ hours లో సేల్ అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడ థింగ్ ఏంటంటే మీకు ఇన్వెంటరీ దొరకడం ఇంపార్టెంట్. సో అక్కడ లైక్ మీకు దుబాయ్ వెళ్ళి చూస్తే ఒకసారి అర్థమవుతుంది. సో లైక్ ఇక్కడ మేము ప్రాపర్టీ షోస్ చేసినప్పుడు చూద్దాం, మన నార్మల్లీ నాకు తెలిసిన క్లయింట్స్, ఇండియన్ క్లయింట్స్, రేపు చూద్దాం, లైక్ 1 month తర్వాత చెప్తాం, 2 weeks తర్వాత చెప్తాం, ఓకే చెప్తారు, ఫైన్, లైక్ మీరు డెసిజన్ తీసుకుంటారు, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ బెస్ట్. బట్ స్టిల్ మీరు మళ్ళీ ఆ క్లయింట్, నేను పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఒక క్లయింట్ వస్తాడు, ఒక యూనిట్ ఫైనలైజ్ చేస్తారు, సార్ నేను ఒక 1 week ఆగి చెప్తాను, ఫ్యామిలీ డెసిషన్ తీసుకుంటాము చెప్తాము అని చెప్పేసి. సో ఫైనల్లీ దే విల్ మేక్ అ డెసిషన్ ఆఫ్టర్ 15 hours, 2 weeks, 1 month లోపు వస్తారు. నాకు వచ్చి మళ్ళీ ఆ పర్టికులర్ యూనిట్ కావాలంటే ఉండదు. ఎందుకు ఉంటుంది? బికాస్ all across the world people are have access to purchase that unit. సో మీకోసమే ఉండాలనే రూల్ ఏం లేదు. సో ఆ యూనిట్ అవైలబిలిటీ ఉంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ hours లో మీరు డిసిజన్ తీసేసుకొని బ్లాక్ చేసేయాలి. సో దిస్ ఇస్ ద థింగ్ ఇన్వెస్టర్ హ్యాస్ టు డూ. సో వాట్ ఇస్ ద మినిమం డౌన్ పేమెంట్ టు బ్లాక్ యూనిట్? ఇట్స్ జస్ట్ 2 to 3% of the total amount of the unit. Yeah, that's it. Just 2 crore కి 5 lakhs got more than 4.5 lakh. ఇప్పుడు హైదరాబాద్ లో జనరల్లీ మాట్లాడాలంటే మాకు ఇప్పుడు డిమాండ్ ఎక్కువ కోకాపేట్, నానక్రామ్ గూడ, కొత్త కోకాపేట్ ఇలాంటి ఏరియాస్ ఉన్నాయి, కొన్ని జూబ్లీహిల్స్, మాదాపూర్, అలాంటి ఏరియాస్ అక్కడ ఏమేమి ఉన్నాయి ఎక్కువ రెంటల్ ఇన్కమ్స్ వచ్చేవి? ఎక్కువ రెంటల్ అంటే మీకు దుబాయ్ మొత్తంలో రెంటల్ సేమ్ ఉంటుంది. సో మీకు కాకపోతే మీకు ప్రాజెక్ట్ లైక్ రెంటల్ కి మీకు ఫస్ట్ ఆ ఫ్లాట్ దొరకాలి. డౌన్ టౌన్, బిజినెస్ బే, జుమెరా లేక్ టవర్స్, నియర్ పామ్ జుమెరా, దీస్ ఆర్ ద లైక్ మేజర్ ప్లేసెస్ ఐ కెన్ సే. సో అక్కడ ఉన్న దానికంటే ఎక్కువ లైక్ ఇప్పుడు 10% యావరేజ్ చెప్పాను కదా. సో డౌన్ టౌన్ ఈ ఏరియాస్ లో రెంటల్ ఇన్కమ్ ఆల్మోస్ట్ 15% వస్తుంది. సమ్ టైమ్స్ ఇట్ విల్ గో మోర్ దెన్ 15% ఆల్సో. సో యా, ఓకే. జనరల్లీ దుబాయ్ అంటే ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. మాకు ఇండియాలో ఇప్పుడు గోవా అంటే ఫుల్ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ ఎగురుతామేమో, గోట్ దేర్. బట్ దుబాయ్ దగ్గర ఇప్పుడు వరల్డ్ లో చూసామంటే దుబాయ్ ఇస్ టాక్ ఆఫ్ ది టౌన్ రైట్ నౌ. ఎవ్రీబడి హ్యావ్ దట్ ఫ్యాంటసీ టు ఓన్ a flat in Dubai generally. కానీ ఇంత ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అయినప్పుడు మరి వాళ్ళకి ఇప్పుడు ఆయిల్ కూడా లేదు నాకు తెలిసి దుబాయ్ లో అమ్మడానికి. సో ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అక్కడ? Dubai is welcoming everyone. They are giving opportunities to everyone. సో అందరికి ఏమంటే దుబాయ్ అంటే ఆయిల్, పెట్రోలియం ఇవే అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. They are into like imports and exports, tourism, like what not, they have everything. Dubai king Mohammed bin Rashid Al Maktoum,
ఆయన విజన్ ఏంటంటే ఏం చేయాలని నేనే చేయాలి, లైక్ ఆ సెల్ఫిష్నెస్ ఎక్కువ. వరల్డ్ లో ఏం చేయాలన్నా యా దే హ్యావ్ టు బీ వన్, ఓన్లీ వన్. యాజ్ యూ కెన్ సీ వరల్డ్ లో 7-star హోటల్ ఎక్కడ ఉందంటే బూజ్ జలరా, ద వన్ అండ్ ఓన్లీ 7-star హోటల్ ఇన్ ద వరల్డ్స్ టాలెస్ట్ టవర్ బూజ్ ఖలీఫా. And the man-made island, Palm Jumeirah. You can see that palm-shaped island. So akkada mana Indian celebrities ki andarki properties unnai. Like Salman Khan, Shah Rukh Khan, everyone in Bollywood and like Dubai lo mana Tollywood stars kuda chaala mandiki properties unnai. Yeah, generally akkada property konna vallaki golden visa అని వస్తుంది కదా. అంటే ప్రాపర్టీ కొన్న వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి? దుబాయ్లో ప్రాపర్టీ కొన్న వాళ్ళకి బేసికల్ ఇండియన్కి బెనిఫిట్స్ ఏముంటాయి? సో కమింగ్ టు బెనిఫిట్స్, యూజువల్లీ మనకి 2 types ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఓకే. వన్ ఇస్ ఇన్వెస్టర్ వీసా, వన్ ఇస్ గోల్డెన్ వీసా. ఓకే. మీరు 750k dirhams ఇండియన్ ఐఎన్ఆర్ లో అప్రాక్సిమేట్లీ 2 CR, యూ కెన్ కీప్ 2 CR ప్రాపర్టీ మీరు పర్చేస్ చేస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్వెస్టర్ వీసా ఫర్ 2 years. దట్ విల్ లాస్ట్ ఫర్ 2 years వరకు ఉంటుంది. సో వన్ ఈస్ గోల్డెన్ వీసా, అది 10 years ఉంటుంది. లైక్ 2 million dirham is 4.5 CR ఇండియన్ ఐఆర్ఆర్ ప్రాపర్టీ. సో ఫర్ 10 years. గోల్డెన్ వీసా ఏంటంటే లాంగ్ లాస్టింగ్ వీసా, లైక్ ఫర్ 10 years వరకు మీరు లైక్ నార్మల్గా మన పక్క స్టేట్కి వెళ్ళిపోయినట్టే, లైక్ యూ కెన్ గో ఫ్లై ఎనీ టైమ్ టు దుబాయ్. సో యా యూ కెన్ స్పాన్సర్ ఇట్ for your kids, for your family members and servants too. మీ maid ki మీ driver kuda aa visa sponsor cheyochu. So like in Dubai lo like ee visas unte you are like you will be getting more privileges, like if you wanted to start a business, like meeku chaala easy process untundi because you have a golden visa. So like kanni claim chesukochu insurances and all these things you can claim. So yeah. Okay, and education system, పిల్లలకి if somebody want to shift to Dubai and start their business, education system ఎలా ఉంటుంది పిల్లలకి? What kind of? You can see like they are into education ఇప్పుడు, they are top class international schools, top class universities they have. It's not like education wise is a very good place, Dubai. And IT గురించి మాట్లాడాలంటే IT ఉందా? బికాస్ మోస్ట్లీ విన్నది టూరిజం ఇవే ఎక్కువ ఉన్నాయి. సో వాట్ ఇస్ IT? No, there are lot like thousands of IT companies are in Dubai. So ఇక్కడ మీరు ఎంత IT ఎంప్లాయీస్ ఇక్కడ బెంగళూరులో చూస్తారో అంతకి ఒక 10 times ఎక్కువ ఉంటాయి. ఓకే. సో యా బికాజ్ ఓకే యూ హ్యావ్ IT ఆల్సో. దట్స్ సో నైస్. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడియో కొన్నాను అనుకోండి, అది వెంటనే రెంట్కి వెళ్ళిపోతుందా? బికాజ్ ఇక్కడ మాకు బోర్డ్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి ఫర్ రెంట్ అని, అవి పోవు, ఇయర్స్ పట్టట్లానే ఉంటాయి. బట్ అక్కడ కొన్నాక రెంట్ రాకపోతే ఏంటి? రెంట్ రాకపోవడం అనేది ఉండదు, బికాస్ ఇక్కడ చూసుకున్నట్టయితే హార్డ్లీ మన ఒక రీజియన్ ఆర్ ఎల్ సమ్ వన్ కమ్స్ టు డూ జాబ్స్ లైక్ మైగ్రేషన్ వాళ్ళు ఉంటారు. సో మోస్ట్లీ ఒక నేషనాలిటీ కూడా మన నేషనాలిటీస్ వాళ్ళే ఉంటారు. సో అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ద వరల్డ్ 150+ నేషనాలిటీస్ ఆర్ రీలొకేటింగ్ టు దుబాయ్. సో యా, so 150 nationalities people unnappudu there is no chance to like your unit will be like free. No. Okay, so eppudu moving untane untadi. Eppudu moving untadi. Okay. And even chaala mandi mana Tollywood celebrities kuda akada huge adenti what is I forgot. Palm Jumeirah daggara alanti vaadi daggara properties konnara, akada pricing ela untadi? See, Palm Jumeirah is the one of the costliest I can say. So meeku ఒక మ్యాన్షన్ ఆర్ ఎల్స్ ఒక విల్లా కావాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ 50 to 100 CR. సో మీరు అనంత్ అంబానీ లైక్ ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి వీడియోస్ వైరల్ అయింది. సో ఇట్స్ వాళ్ళకి మ్యాన్షన్స్ ఉన్నాయి ఇన్ పామ్ జుమైరాలో. షారుఖ్ ఖాన్ యూస్ టు బి ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దుబాయ్. ఇప్పుడు చూసుకున్నట్టయితే సైఫ్ అలీ ఖాన్ అండ్ సారా అలీ ఖాన్ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దుబాయ్. సో అమితాబ్ బచ్చన్, రణ్వీర్ సింగ్, everyone like not only Bollywood, Tollywood, like recently చూసుకుంటే మీరు ఫుట్బాల్ నేమార్ ఆల్మోస్ట్ 300 crores of properties తీసుకున్నారు, పెంట్ హౌస్, బుగాటి రెసిడెన్సెస్ అని చెప్పేసి బై బికాతి డెవలపర్. సో దాంట్లో 350 crores ఇన్వెస్ట్ చేశాడు ఫర్ పెంట్ హౌస్.
ఓకే. సో రొనాల్డోకి ప్రాపర్టీస్ ఉన్నాయి, యూనో క్రౌన్ ప్రిన్స్ అండ్ రొనాల్డో ఇస్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. సో యా లైక్ యూనో మీకు ఎమిరేట్స్ హిల్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది. మొత్తం దుబాయ్లో ఎలా అంటే ఇక్కడ మన నైబర్స్ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, లైక్ యూనో మోస్ట్లీ ఎంప్లాయీస్ ఇన్ కమ్యూనిటీస్. అట్లా దుబాయ్లో యువర్ నైబర్స్ ఆర్ లైక్ సెలబ్రిటీస్, మిలియనర్స్, బిలియనర్స్, బిజినెస్ క్లాస్, లైక్ యూనో వెరీ యూనో ఫర్ పిల్లలకి కూడా. లైక్ ఇఫ్ నేను ఆడియన్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ మైగ్రేటెడ్ వన్ ప్లేస్ టు సమ్ అదర్ ప్లేస్, ఇఫ్ యు ఆర్ లివింగ్ అకార్డింగ్లీ మీ జాబ్ పరంగా కావచ్చు, లైక్ యూనో మీ చాయిసెస్ వల్ల ఇఫ్ యూ కేమ్ టు హైదరాబాద్ టు రీలొకేట్, అంటే ఇక్కడ సంపాదించి ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడానికి. సో మీకు ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు డూ యువర్ జాబ్, టు డూ యువర్ వర్క్ ఇన్ దుబాయ్, సో ప్లీజ్ డూ రీలొకేట్, బికాస్ మీ చిల్డ్రన్ ఫ్యూచర్కి లైక్ ఇట్ రియలీ హెల్ప్ఫుల్. Quality education, quality living, discipline, you know, everything, world class standards ఉంటాయి. So Dubai is going to be a tier 1 city in the world as soon as possible. Right. And even women కూడా చాలా ఎక్కువ ప్రొటెక్షన్. If something goes wrong, on site shoot ఉంటుందంట కదా generally. I want to know about those kind of security. Yes, you know, they have world's strongest judicial system. సో మీకు తప్పు చేయాలన్న థాట్ రాదు ఫస్ట్ థింగ్. సో చిన్న స్కామ్ అయినా, పెద్ద తప్పైనా, చిన్న తప్పైనా వాళ్ళు అదే లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో అక్కడ ఏ కేసు అయినా కూడా లైక్ విత్ ఇన్ హార్డ్లీ ఒక మంత్ లోపు దాని జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అది ఖచ్చితంగా క్రైమ్ చేసిన వాడు దానికి ఖచ్చితంగా 100కి 1000 టైమ్స్ పనిష్ ఖచ్చితంగా ఉంటుంది. దుబాయ్లో అది మిలియనర్ అయినా, బిలియనర్ అయినా, సెలబ్రిటీ అయినా, ఎవరైనా వాళ్ళు దే డోంట్ కేర్ అబౌట్ దట్. వెన్ ఇట్ కమ్స్ టు డిసిప్లిన్, ఇట్స్ యునో దే డోంట్ కేర్ అబౌట్. అంటే ఇప్పుడు ప్రాపర్టీ విషయంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్కామ్స్ లాంటివి జరిగినాయంటే కూడా stringent యాక్షన్. హీ కమిట్ ఎనీ స్కామ్, ఇఫ్ వి కమిట్, యూనో మన ఇండియాలో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద స్కామ్స్ జరుగుతాయి, వాళ్ళు ఫారెన్ కి ఫ్లై అయిపోతారు. లైక్ యూనో ఇండియన్ గవర్నమెంట్ విల్ సర్చ్ దట్ పర్టికులర్ గాయ్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ ఇయర్స్. అలా అట్లా ఉండదు. దెర్ ఇస్ నో ఛాన్స్. మీరు ఏదైనా స్కామ్ కి మీరు చేస్తే యూ కాంట్ క్రాస్ దట్ UAE బార్డర్. మీరు తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. ఈవెన్ సొల్యూషన్ 100కి 1000% ఉంటుంది. సో బిల్డర్ ఏదైనా స్కామ్ కి లైక్ యూనో చేసినట్టయితే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ ఉంటుంది. సో బిల్డర్ లైక్ యూనో క్లయింట్స్ ఎవరైతే కస్టమర్స్ డబ్బులు మిస్యూజ్ చేయడానికి ఉండదు. ఓకే, జనరలీ ఒక దుబాయ్లో ప్రాపర్టీ కొనాలి అనుకుంటే యూనో వాట్ ఈస్ ద టర్మ్స్, లైక్ యూనో ఎలా కొనుక్కోవచ్చు? If you are ready with 20% of the total value of the unit, so just 20% ఇప్పుడే పే చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ఫైండ్ ఏదైనా డెవలపర్ దగ్గర మీకు ఒక ఫ్లాట్ నచ్చింది, 1 BHK ఫ్లాట్ నచ్చింది, జస్ట్ 3% ఇస్ ద బుకింగ్ అమౌంట్. బుకింగ్ అమౌంట్ కి మీకు డాక్యుమెంట్స్ ఏం అడగారు. సో ఎనీ నేషనాలిటీ కెన్ బై ఎ ప్రాపర్టీ ఇన్ దుబాయ్ వితౌట్ ఎనీ షోయింగ్ ప్రూఫ్. సో మీరు జస్ట్ 3% పే చేశాక లైక్ యూనో పే చేస్తున్నప్పుడు కూడా వెరీ ఫ్యూ యువర్ మెయిల్ ఐడి, మీకు ఆ పర్టికులర్ డెవలపర్ నుంచి ఒక OTP వస్తుంది, అండ్ యువర్ పాస్పోర్ట్, యువర్ లోకల్ ఐడి ప్రూఫ్, ఇండియాలో చూసుకుంటే ఆధార్ కార్డ్. సో ఓన్లీ 3 డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఎప్పుడైతే మీరు 20% మీ ప్రాపర్టీకి 20% పే చేసినప్పుడు, ఇది 1 month లో 20% పే చేశాక, అపార్ట్ ఫ్రమ్ దిస్ 20% మీకు 4% DLD అని ఉంటుంది, దుబాయ్ ల్యాండ్ డెవలప్మెంట్ కి వన్ టైమ్ ఫీజ్ యాజ్ లైక్ స్టాంప్ డ్యూటీ. సో ఆ 4% కూడా పే చేశాక మీకు ఉకూత్ అని వస్తుంది. ఉకూత్ ఈస్ నథింగ్ బట్ సేల్ పర్చేస్ అగ్రిమెంట్. సో దట్ ఈస్ ద ఓన్లీ అగ్రిమెంట్ యూ రిక్వైర్ ఫర్ లీగల్ డాక్యుమెంటేషన్. సో లైక్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ యాజ్ పర్ స్లాబ్స్ డెవలపర్ ఏదైతే డిసైడ్ చేసి ఉంటారో, సో లైక్ ఎవ్రీ 6 months కి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది 40% డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ చెప్పాను కదా. సో మిగతా 20% రిమైనింగ్ ఏదైతే ఉందో లైక్ 2 years లో మీరు పే చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. లైక్ యాజ్ డెవలపర్ ఏదైతే స్లాబ్ ఇస్తారో సో దాని త్రూ వెళ్ళాలి. సో మనం డిలే చేసినా కొంచెం ఫైన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ పే చేస్తే ఇట్స్ బెటర్. ఓకే, ఇఫ్ సంబడి వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దుబాయ్, మీరు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలా, దుబాయ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ సజెషన్ యూ విల్ గివ్? రిటర్న్స్ ఆన్ ROI.
హార్డ్లీ మన ఇండియాలో ఎక్కడ మీరు చూసినా కూడా పీపుల్ ఆర్ స్పెండింగ్ 2 CR. ఇప్పుడు ఒకప్పుడు అంటే లైక్ 2 CR అంటే ఇట్స్ వెరీ హ్యూజ్ బిగ్ లైక్ అమౌంట్ మన ఎవరికైనా నార్మల్ ఇన్ జనరల్ గా పీపుల్ కి. సో ఇప్పుడైతే లైక్ ఎవరైతే వర్కింగ్ క్లాస్ ఉన్నారో సో దే ఆర్ ఈజీలీ పర్చేసింగ్ ప్రాపర్టీస్ వాల్యూ ఆఫ్ 2 CR. మీరు ఐటీ పీపుల్ కావచ్చు ఎవరైనా చూసుకోవచ్చు. లైక్ 2 CR ప్రాపర్టీ దే ఆర్ బయింగ్ ఫ్రమ్ మై హోమ్ పర్నా టాప్ బిల్డర్స్ ఇన్ హైదరాబాద్. సో వాళ్ళ దగ్గర నుంచి 2 CR ప్రాపర్టీ ఈజీగా తీసేసుకున్నారు విచ్ ఇస్ 2 BHK. సో మీకు 2 BHK హార్డ్లీ విల్ గివ్స్ యూ కమ్యూనిటీ అయితే 35,000 40,000 ఇలా చూసుకుంటే 2% ఆర్ 3% ROI కూడా మీకు వస్తుంది. ఐ మీన్ నాట్ మోర్ దెన్ 5% లోపే వస్తుంది. మీరు ఇదే 2 CR ప్రాపర్టీ మీరు ఇంటర్నేషనల్లీ దుబాయ్లో వన్ ఆఫ్ ద డెవలప్డ్ సిటీ దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే గ్యారంటీ ROI 10% వస్తుంది. 2 CRకి 20 lakhs. మీరు ఇండియాలో ఒక్క ప్లేస్ చూపించండి లైక్ రెంటల్ ROI 20 lakhs వచ్చే ఒక్క సిటీ. సో ముంబైలో అసలు రాదు. మీరు ఢిల్లీలో చూసుకున్నా, గుర్గాంలో చూసుకున్నా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి ఎక్కడ చూసుకున్నా మీకు అంతా నెట్ ROI రాదు. లైక్ ఏదైతే ఆ 5% లోపు వస్తున్న ROI ఏదైతే ఉందో మీకు మంత్లీ బేసిస్ పైన వస్తుంది. నాట్ ఇప్పుడు యాజ్ ఎ ఇన్వెస్టర్ నేను 2 CR పెట్టి ఎంటైర్ వన్ ఇయర్ అమౌంట్ నాకు ఒకటేసారి వస్తుంది. ఐల్ బి హ్యాపీ. Investor point of view, this is something crazy deal. Okay, so as per you, return on investment is much higher in Dubai when compared to any other city. Exactly. If you see this capital appreciation, so as an international, a top city in the world, safest city in the world. So, మీరు appreciation చూసుకున్నా కూడా every year you can keep it minimum 20%. Right. 2 years కి మీకు ఆ 2 CR కి 40% capital appreciation. Correct. Mali tax free అనేసరికి one of my friend, I'll tell you what happened. One of my friend, he came to Dubai to buy an iPhone, whereas in India yeah, that's true. Ante accommodation yeah, true same cost aitundi ikkada konna akkada konna. It's true actually. In for example coming to iPhone, so you can see this 15 Pro or 16 Pro ఇప్పుడు అప్డేటెడ్ ఏదైతుందో 16 Pro ఫోన్ తీసుకోవాలంటే మీరు ఆల్మోస్ట్ 1.3 lakh you have to spend in India. 1.6 easy. 1.3 is the minimum price of Pro mobile. So when it comes to Pro Max 1.5 1.6 అక్కడ మీకు Pro 70,000 వస్తుంది, Pro Max 80,000 85,000. సో రెస్ట్ ఈ మనీ ఏదైతుందో ఫ్లైట్ టికెట్స్ అకామిడేషన్ యూ కెన్ యూజ్ ఇట్. ఇట్స్ ట్రూ యాక్చువల్లీ. ఫ్లైట్ టికెట్స్ అంటే జనరల్లీ మహాడి 30,000 లో ఉంటుంది అనుకుంటా కదా. అంతే లైక్ మాక్సిమం 30 అప్ అండ్ డౌన్. 15 పోవడానికి 15 40 లో అప్ అండ్ డౌన్ అయిపోతుంది. అకామిడేషన్ 5-star హోటల్ లాగా కాకుండా లైక్ 4-star like 3-star hotels లో మీరు స్టే చేయొచ్చు. యూ కెన్ ఎంజాయ్ ఫర్ 2 days and you just came back. Take iPhone and come back. That's so great. And iPhone మీద ఎంత ఉన్నప్పుడు ఇంకా మనకి ప్రాపర్టీస్ మీద వాల్యూ ఇంకా మనం obviously మీరు 2 years లో 2 CR స్పెండ్ చేస్తే ఇప్పుడు ఒక 2 CR ప్రాపర్టీ మీరు తీసుకుంటుంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చెప్తున్నా 2 CR మీరు ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేస్తే 18 to 24 months లోపల ఆ 2 CR ఎగ్జాక్ట్లీ 3.5 CR ఖచ్చితంగా అవుతుంది. That's so great. Well, it was really fantastic episode with you, Shiva. Thank you so much. It was brilliant knowing about, and definitely soonly, we'll do another episode on the same real estate and definitely other things. Thank you so much. Thank you so much for all your time.